ఢిల్లీలో ఏఐసీసీ నూతన కేంద్ర కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అయితే 5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనం నిర్మించారు. 2009 నుంచి 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం జరిగింది. 2009 డిసెంబర్లో కాంగ్రెస్ కొత్త ఆఫీస్కు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. ఇందిరాగాంధీ భవన్ను సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే మొత్తం 400 మందికి పైగా కాంగ్రెస్ ముఖ్య లీడర్లు హాజరు కానున్నారు. భవన్ ఓపెనింగ్ తర్వాత ఇందిరాగాంధీ భవన్కు కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పార్టీ నేతలు, ఆఫీస్ బేరర్ల కార్యాలయాలు షిఫ్ట్ కానున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం చిరునామా మారింది. గత 5 దశాబ్దాలుగా పార్టీ హెడ్ ఆఫీస్ ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లో ఉంది. ఇప్పుడు ఇది 9A కోట్ల రోడ్లలో ఏర్పాటైంది. కాంగ్రెస్ కొత్త కేంద్ర కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ పార్టీలో పెరుగుతున్న అవసరాలు తీర్చడానికి, పరిపాలన, సంస్థాగత, వ్యూహాత్మక విధుల నిర్వహణకు అనువుగా సౌకర్యాలతో రూపొందించారు.
ఇక ఢిల్లీలో కాంగ్రెస్ నూతన హెడ్ క్వార్టర్స్ ప్రారంభమైంది. ఏఐసిసి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ఢిల్లీలో చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడా ఈ భవనాన్ని నిర్మించారు. 2009 నుంచి 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం జరిగింది. 2009 డిసెంబర్లో కాంగ్రెస్ కొత్త ఆఫీస్కు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. ఇందిరాగాంధీ భవన్ ను సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే మొత్తం 400 మందికి పైగా కాంగ్రెస్ ముఖ్య లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన్ ఓపెనింగ్ తర్వాత ఇందిరాగాంధీ భవన్ కు కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పార్టీ నేతలు, ఆఫీస్ బేరర్ల కార్యాలయాలు కూడా షిఫ్ట్ కానున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం చిరునామా మారింది. గత 5 దశాబ్దాలుగా పార్టీ హెడ్ ఆఫీస్ ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లో ఉంది. ఇప్పుడు ఇది 9A కోట్ల రోడ్లలో ఏర్పాటైంది. కాంగ్రెస్ కొత్త కేంద్ర కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ పార్టీలో పెరుగుతున్న అవసరాలు తీర్చడానికి, పరిపాలన, సంస్థాగత, వ్యూహాత్మక విధుల నిర్వహణకు అనువుగా సౌకర్యాలతో దీన్ని రూపొందించారు. इंदिरा भवन कांग्रेस का नया मुख्यालय सिर्फ ईंट पत्थर की इमारत नहीं, कांग्रेस पार्टी की 140 साल की गौरव गाथा है। दीवारों पर गढ़े कांग्रेस संविधान के 5 मूल्य हमारे सिद्धांत हैं। अंदर आते ही कांग्रेस पार्टी के पहले अध्यक्ष व्योमेश चंद्र बैनर्जी और वर्तमान अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी की तस्वीर एक शानदार अतीत और बुलंद वर्तमान के इंदिरा भवन कांग्रेस का नया मुख्यालय सिर्फ ईंट पत्थर की इमारत नहीं, कांग्रेस पार्टी के 140 साल की गौरव गाथा है। दीवारों पर गढ़े कांग्रेस संविधान के 5 मूल्य हमारे सिद्धांत हैं। अंदर आते ही कांग्रेस पार्टी के पहले अध्यक्ष व्योमेश चंद्र बैनर्जी और वर्तमान अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी की तस्वीर एक शानदार अतीत और बुलंद वर्तमान के बीच सुंदर सामंजस्य है। स्वाभिमान से चमकता बाबा साहेब अम्बेडकर का चेहरा ऐलान करता है कि सामाजिक स्वतंत्रता के बिना कोई भी आजादी किसी काम की नहीं है। 5 मंजिलों पर अलग अलग जगह लगी करीब 246 दुर्लभ तस्वीरें साक्षी हैं कि भारत और कांग्रेस का इतिहास एक दूसरे में समाया हुआ है। कहीं चर्चिल के घमंड को चकनाचूर कर राउंड टेबल में सच की ताकत के साथ महात्मा गांधी बैठे हैं। कहीं सरदार पटेल और सुभाष चंद्र बोस का स्वाभिमान झलकता है, कहीं रविंद्रनाथ टैगोर और खान अब्दुल गफ्फार खान का राष्ट्रवाद दमकता है। पूरे भवन में हर मंजिल की दीवारों पर 140 साल की टाइमलाइन में इतिहास अंकित है। 1885 के पहले कांग्रेस अधिवेशन से लेकर आज तक पूर्ण स्वराज और सहयोग आंदोलन, नमक सत्याग्रह, क्विट इंडिया मूवमेंट, गरीबी हटाओ, सांप्रदायिकता के खिलाफ और भारत जोड़ो यात्रा जैसे कांग्रेस के निर्णयों ने देश को नई राह दिखाई है। इसी इंदिरा भवन में कहीं आइंस्टाइन का हाथ पकड़े नेहरू विज्ञान और टेक्नोलॉजी के ध्वजवाहक है, तो वहीं दूसरी ओर शास्त्री जी की सादगी, किसान और जवान के लिए उनका संकल्प भी गरजता है। इस भवन की दीवारों पर इंदिरा गांधी के साहस के सामने घुटनों पर झुका पूरा पाकिस्तान और बैंक राष्ट्रीयकरण जैसे दृढ़ निर्णय नजर आते हैं। राजीव गांधी के भारत को टेलीकॉम और आईटी क्रांति को अग्रदूत बनाने से लेकर देश में तमाम शांति समझौते भी दिखाई देते हैं। नरसिम्हा राव सरकार का वो निर्णय झलकता है जिसने इस देश की अर्थव्यवस्था को ग्लोबलाइज कर दिया। सोनिया गांधी जी का त्याग और समर्पण दमक रहा है और यही दीवारें गवाह है कि 2004 में हर प्रोपेगेंडा को ध्वस्त करके सोनिया जी के करिश्माई नेतृत्व ने कांग्रेस को विजय दिलाई थी। 2004 से लेकर 2014 तक डॉक्टर मनमोहन सिंह के नेतृत्व की यूपीए सरकार की लोक कल्याणकारी नीतियों का लेखा जोखा है। यह दीवारें गवाह हैं कैसे सोनिया जी और डॉक्टर साहब ने मिलकर इस देश में सूचना, शिक्षा,
मनरेगा और खाद्य सुरक्षा जैसे क्रांतिकारी निर्णय लिए। कैसे नफरत, अराजकता, तानाशाही और भ्रष्टाचार से जूझ रहे 21वीं सदी के भारत को कन्याकुमारी से कश्मीर तक राहुल गांधी की भारत जोड़ो यात्रा ने मोहब्बत से जोड़ दिया। हर फ्लोर पर कांग्रेस अध्यक्ष खड़गे जी की तस्वीरें उनके हौसलों और सबको समता और न्याय दिलाने के उनके समर्पण का प्रतीक है। इस भवन में एक पूरी दीवार पर संत राम जी जैसे समर्पित कार्यकर्ता की तस्वीरें, उनके समर्पण और हर कार्यकर्ता के सम्मान की कहानी है। 5 फ्लोर की ये ग्रीन बिल्डिंग पर्यावरण के अनुकूल है और अब इसी 9A कोटला मार्ग स्थित इंदिरा भवन से कांग्रेस एक नई ऊर्जा, एक नए संकल्प और एक नए विश्वास के साथ भारत के उज्जवल भविष्य और लोगों को न्याय दिलाने के लिए तैयार है।